అందరికీ నమస్కారం అండి. ఎక్సలెంట్గా వెలివేషన్ అయితే ఉంది. మొత్తం 110 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే సేల్కి ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు, ప్లేస్ అయితే ఉంది. ఎంట్రన్స్ మార్బుల్ స్టెప్స్ అయితే ఉన్నాయి, గ్రానైట్ మార్బుల్ కాంబినేషను. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ డోర్ ఉంది. కొలతలు కూడా మంచి కొలతలు అండి. 22.5 43 కొలతలు. ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కరెంట్ మీటర్ అయితే వస్తుంది, మీరు చూస్తున్నారు. హౌస్ అయితే చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఓనరే దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఇచ్చారండి, మీరు చూస్తున్నారు కదా. మార్బుల్ డిజైన్లో ఉన్నటువంటి టైల్స్ అయితే ఇచ్చారు. పైన సీలింగ్ అండి, జిప్సమ్ సీలింగ్ ఉంది. అలాగే ఇక్కడ డైనింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు. ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది. సార్ బెడ్రూమ్స్ అయితే చూద్దాం. మొత్తం 110 గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 110 గజాలు. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, అలాగే డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి పైన సీలింగ్ అన్నమాట. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు. ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు మీరు. వర్క్ అయితే బాగా చేయించారు. పెయింటింగ్ వర్క్స్, అలాగే వుడ్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఎక్సలెంట్గా అయితే చేయించారన్నమాట. ఈ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది. సుమారుగా ఒక 55 లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది. దీని కాస్ట్ అయితే కనుక 65 లక్షలు చెప్తున్నారు. 65 lakhs అయితే చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు. ఈ పైన ఉన్నటువంటి అటక ఏరియా, ఇదంతా ఫ్రిడ్జ్ ఏరియా అయితే చూస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇదంతా కామన్ బాత్రూమ్ అండి. ఒకసారి సందు కూడా చూపిస్తాను మీకు. ఇది సందు ఇచ్చారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మంచి ప్రాపర్టీ, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది.